ఈ రోజు కోసం గత 2 నెలలుగా ఎదురు చూస్తున్నా, ఎప్పుడు వస్తుందా అని. ఫైనల్లీ ఆ రోజు వచ్చేసింది. ఎస్, నేను ఇండియా వెళ్తున్నా. సో ఈ ఫ్లైట్ జర్నీ ఎలా ఉండబోతుంది అండ్ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కే వాళ్ళకి టెన్షన్ అనేది ఉంటుంది కదా, అసలు ఏమేమి జరుగుద్ది లోపల అనేది క్లియర్గా చూసేయండి. నేను వెళ్ళబోయే ఫ్లైట్ వచ్చేసి కువైట్ ఎయిర్వేస్. నా ఫ్లైట్ నైట్ 12 గంటలకు ఉంది, కానీ 3 గంటల ముందే ఉండాలి బోర్డింగ్ పాస్ దగ్గర. ఇక ఈ ఎయిర్పోర్ట్ పేరు వచ్చేసి టెర్మినల్ 4. ఇదే ఫస్ట్ టైం రావడం నేను. ఇక్కడే నాకు నచ్చలేదు, కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే మనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళని కనీసం లోపలికి కూడా రానకుండా ఎంట్రన్స్లో ఆపేది. 2 గంటల లైన్లో వెయిట్ చేసిన తర్వాత బోర్డింగ్ పాస్ ఓపెన్ చేశారు. సో ఫైనల్లీ బోర్డింగ్ పాస్ అయిపోయింది. మన పాస్పోర్ట్, ఫ్లైట్ టికెట్, కువైట్ మొబైల్ ఐడి, ఈ 3 చూపించాలి. చూపించిన తర్వాత అక్కడ బోర్డింగ్ పాస్ ఇస్తారు. ఆ బోర్డింగ్ పాస్, పాస్పోర్ట్ 2 తీసుకుని కొంచెం ముందుకు వస్తే సెక్యూరిటీ చెకప్ ఉంటుంది. ఆ సెక్యూరిటీ చెకప్ అయిపోయిన తర్వాత హ్యాండ్ లగేజ్ చెకప్ ఉంటుంది. ఈ హ్యాండ్ లగేజ్ చెకప్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళొచ్చు. కొంచెం కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు, అంతా కూడా పర్ఫెక్ట్గా నార్మల్గానే జరిగిపోతుంది. మన బోర్డింగ్ పాస్ ఇస్తారు కదా, ఆ బోర్డింగ్ పాస్ మీద ఫ్లైట్ నెంబరు అండ్ గేట్ నెంబర్ కూడా చూపిస్తాయి. ఎలా చూపెడితే పైకి, కిందకి చూపెడితే కిందకి, ఎలా చూపెడితే అలా వెళ్ళిపోవడమే. నా గేట్ నెంబర్ వచ్చేసి D3. సో పైకి ఉంది D3. సో అక్కడికి వెళ్ళి వెయిట్ చేయడమే. నార్మల్గా ఇండియాకి వెళ్ళి వచ్చిన ప్రతిసారి నాకు విండో సీట్ దొరికింది. సో వీడియోలు తీస్తున్నానని నా బ్యాడ్ లక్ ఏంటో తెలియదు. ఈసారి విండో సీట్ దొరకలేదు, కనీసం మిడిల్ సీట్ కూడా దొరకలే. సో ఈ లాస్ట్ సీట్ దొరికింది. ఏం చేస్తాం, ఇంకెలా జూమ్ చేసి బయట వ్యూ చూపించాల్సి వస్తుంది. అక్కడికి బోర్డింగ్ పాస్ దగ్గర రిక్వెస్ట్ చేసాయి, నా విండో సీట్ దొరుకుద్దా అని. ఇంకా దొరకలేదు, ఏం చేస్తాం. త్రీ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం ఇండియన్ వెదర్ని చూసా, ఎంత ప్రశాంతంగా అనిపించింది. ఇప్పుడు కువైట్లో అయితే ఎండలు మండిపోతున్నాయి. వెల్కమ్ టు తెలంగాణ. ఫైనల్లీ ల్యాండ్ అయిపోయా ఇండియాలో. ఇంకా అలా ఆగేది లేదు, వెంటనే లగేజ్ కలెక్ట్ చేసుకుని బయటకు వెళ్ళిపోదాం. ఇలా లగేజ్ తీసుకుని బయటకు వచ్చినా లేదో బస్సు రెడీగా ఉంది. సో ఈ బస్సు తప్పితే మనకు మళ్ళీ ఈవినింగ్ వరకు వేరే బస్సులు ఏమీ లేవు. సో ఈ బస్సు అయినా పాలకొల్లు వరకు వెళ్తుందంట. ఇంకా అక్కడి నుంచి ఎదురు చూసుకున్నాలని చెప్పి ముందు ఈ బస్సు అయితే బుక్ చేసుకున్నాం. ఫైనల్గా నా సొంత ఇంటికి అయితే చేరుకున్నా. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. ఏదేమైనా సొంత ఇంటికి వస్తే ఆ హ్యాపీనెస్ వేరు కదా. నేను ఇండియాకి రావడానికి అయితే రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఈ వీడియోకి ఇంతే గైస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.